అదిగో ఆయన వస్తున్నారు. ఏంటి బన్నీ? మమ్మీ డాడీకి కలర్స్ పోయాలని అందరూ డిసైడ్ అయ్యారు. నేను చూసుకుంటాను బన్నీ, నువ్వేం టెన్షన్ పడకు. పండుగ రోజు రంగులు పూయకుండా ఎలా ఉంటామమ్మా? ఈ రోజు మా మరిదిపై రంగులు పడాల్సిందే. ఆయన వంటి పైన రంగులు పడనివ్వనని నేను మాటిచ్చాను. మీరు మాటిస్తే మాకేం సంబంధం వదినా? బావగారికి కలర్స్ పోయాల్సింది నేనే. లేదు, బాబాయ్పై ఫస్ట్ కలర్ నేనే పోస్తాను. డాడీ రెడ్ కలర్ పోయినా గ్రీన్ కలర్ పోయినా. అయ్యో డాడీ నేను గ్రీన్ కలర్ పోస్తాను. అనుకీర్తి మీరు కూడానా? వసుగారు నేను వెళ్ళిపోతాను. అయ్యో ఆగండి. నేను చెప్పానండి, వినకుండా రమ్మన్నారు. ఇప్పుడు చూడండి, ఈ రంగుల రాక్షసుల నుంచి ఎలా తప్పించుకోమంటారు? అందరూ అభిపై కలర్స్ కొట్టడం మొదలవగానే నేను బన్నీపై కారం కొడతాను. మీరేం వరీ అవ్వకండి, నేను ప్రామిస్ చేశాను మిమ్మల్ని సేవ్ చేస్తాను. ఎలా సేవ్ చేస్తావు వాసు? మేము చాలా మంది ఉన్నామక్క, నువ్వు సింగిల్. మా నుంచి నువ్వు అభిని కాపాడలేవు. నువ్వు కూడా మా గ్యాంగ్ లోకి వచ్చే వదినా. నో వే, పార్టీ మార్చేదే లేదు. ఈయన్ని కాపాడడం నా డ్యూటీ. కాకపోతే ఒక చిన్న పందెం పెట్టుకుందాం. మీకు 2 minutes టైం ఇస్తాను, మీరు ట్రై చేయండి. నేను ఈయన్ని గుమ్మం దాకా తీసుకువెళ్తాను. మేము గుమ్మం దగ్గరికి చేరాక మీరు ఆగిపోవాలి. ఓకే? ఓకే ఓకే ఓకే
యా టైమ్ అప్ టైమ్ అప్ టైమ్ అప్. కారపొడి ఎక్కడుందా? నెక్స్ట్ నీ పని చెప్తాన్రా పని. మేము గుమ్మం కూడా రీచ్ అయిపోయాము. సో ఎవ్వరూ ఆయన పైన కలర్స్ వేయకూడదు. నువ్వు తొండాటాడేవు వసు. అవును, అభికి చున్నీ కప్పి చీట్ చేసావు వసు. సేఫ్టీ చున్నీ గురించి మాకు ముందే ఎందుకు చెప్పలేదు వదినా నువ్వు? ఇది చీటింగ్ అక్క. డాడీ మేము మీకు కలర్స్ పూయాల్సిందే. నో నో నో. ప్లీజ్ డాడీ, ఈ ఒక్కసారికి కలర్స్ పోయించుకోండి ప్లీజ్. అనుకీర్తి మీరు కూడా. నో వే. ఆయనకి నేను ప్రామిస్ చేశాను, ఎవ్వరూ కలర్స్ పూయకూడదు. ఇప్పుడేమంటారు? థ్యాంక్ యూ వసు గారు. వెల్కమ్. అయ్యో నేను మర్చిపోయా, మీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేశాను. గిఫ్టా? ఏంటండి అది? 1 minute. ఏంటండి ఆ గిఫ్ట్? కళ్ళు మూసుకోండి. అరే చెప్పండి వసు గారు. కళ్ళు మూసుకోమని చెప్తున్నానా? ఓకే. హ్యాపీ హోలీ. ఏంటండి వసు గారు, మీరు నన్ను ప్రొటెక్ట్ చేసి మీరే కలర్స్ పూసారు. వాళ్ళు కలర్స్ పూయకుండా కాపాడుతానని ప్రామిస్ చేశాను, కానీ నేను పూయనని చెప్పానా? అభికి కలర్స్ పడవని తెలిసి ఎందుకు పూసావు? ఇవి కలర్స్ కావు కదత్తయ్య, పసుపు కుంకుమ. అంతేకాదు, ఈరోజు హోలీలో వాడేవన్నీ న్యాచురల్ కలర్సే, ఎలాంటి హాని చేయవు, ఏ అలర్జీలు రావు. ఇది సేఫ్ హోలీ. అయితే మీ అత్తయ్య నేను రంగులు పూసుకోవచ్చన్నమాట. అవును మావయ్య గారు, అందరూ ఆడేలా ప్లాన్ చేశాను. వసు గారు మిమ్మల్ని ఇలా కాదు. ఆగండి.
ఏంటి రాహుల్? హ్యాపీ హోలీ బేబీ. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. అంతేనా? గిఫ్ట్ ఏం లేదా? ఇంట్లో ఉన్నాను, గిఫ్ట్ ఎలా ఇచ్చేది? పోనీ మీ ఇంటికి వచ్చి నేను గిఫ్ట్ ఇవ్వనా? వద్దు రాహుల్. 10 minutesలో అక్కడ ఉంటా. నో. బాయ్. అయ్యో, రాహుల్ ఇంటికి వస్తే ఎలా? ఊరికే అని ఉంటాడులే, అయినా ఎందుకు వస్తాడు? ఏంటంటీ, బన్నీపై కారం పూస్తాను, కేకలు పెట్టిస్తాను, కన్నీళ్లు తెప్పిస్తానన్నా? ఏమైంది? ప్లాన్ మార్చానే. డైరెక్ట్గా నేనే బన్నీ కారం పూస్తే అది అభికి తెలిస్తే నాకు ప్రాబ్లం అవుతుంది. అదే బన్నీతో మీ అత్తయ్యకి కారం పోయిస్తే వాడికి ప్రాబ్లం అవుతుంది, గొడవ అవుతుంది. బన్నీ అత్తయ్యకు కారం ఎందుకు పూస్తాడాంటీ? అందుకేగా తెలియకుండా ఈ కలర్స్లో కారం కలిపాను. కలర్ అనుకుని కారం పూసేస్తాడు. సూపర్ ఆంటీ. బన్నీని పిలవమంటారా? పిలుపులు పిలువు. బన్నీ, ఇలా రా. ఏంటి పిన్ని? ఆ బన్నీ, మీ నానమ్మ తాతయ్యలకు కలర్స్ పూసావా? లేదమ్మమ్మా. ఇదిగో ఈ కలర్స్ తీసుకెళ్ళి ముందు మీ నానమ్మ మొహానికి పూసి హ్యాపీ హోలీ అని చెప్పు. అలాగే అమ్మమ్మా. ఇప్పుడు వాడు మీ అత్తయ్యకి కలర్ అనుకుని కారం పోస్తాడు. మీ అత్తయ్య మొహం మండిపోతుంది. కోపంతో బన్నీపై కేకలు వేస్తుంది. రచ్చ రచ్చ అవుతుంది. నువ్వు సూపర్ ఆంటీ. పద, మీ అత్తయ్యకు బన్నీ కారం పోయటం, మీ అత్తయ్య ఎక్స్ప్రెషన్స్ మారటం మనం చూడాలి. పద, పద. Yes. పద. నానమ్మ, మీకు నేను రంగులు పోయొచ్చా? ఇది రంగుల పండగరా బన్నీ, మళ్ళీ అడగడం ఎందుకు? ఏమైంది జయంతి? హ? జాతర మొదలైందే, ఇప్పుడు తిట్ల వర్షం కురుస్తుంది చూడు. జయంతి ఏమైంది? ఏం లేదండి, కంట్లో ఏదో పడినట్టు అనిపిస్తేను. సారీ నానమ్మ. పర్లేదురా. హ్యాపీ హోలీ బన్నీ. హ్యాపీ హోలీ తాతయ్య. థ్యాంక్స్ రా. హ్యాపీ హోలీ. కారం పూసినా ఇంత హ్యాపీగా ఉన్నారేంటే? అసలు అది కారమా కలరా? ఈ చేతులతో కలర్లో కారం కలిపేనే. రండి చూద్దాం. పద. అమ్మయ్య, అబ్బా, ఇప్పుడు కాస్త బెటర్గా ఉందండి. అవునే అమ్మా. వాడు పోస్తే మండలేదు, మనం పోసుకుంటే మండింది. ఏమై ఉంటుందంట? బన్నీ 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 బన్నీ, అమ్మమ్మ ఇచ్చిన కలరే కదా నువ్వు నాన్నమ్మకు తాతయ్యకి పోసింది? లేదు పిన్ని, కలర్స్ తీసుకెళ్తుంటే కిందికి పడిపోయాను.
కలర్ కూడా కింద పడిపోయింది. అయ్యో, కలర్స్ పడిపోయాయి. ఇప్పుడు ఎలా? అందుకని వేరే కలర్ తీసుకున్నాను. డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసావేంటి? నిన్ను చూడాలని వచ్చాను బేబీ. ప్లీజ్ ఎవరు చూడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో రాహుల్. నీ కోసం గిఫ్ట్ ఇచ్చాను బేబీ. సరే త్వరగా ఇవ్వు. థ్యాంక్ యూ. ఇక వెళ్ళిపో ప్లీజ్. అదేంటి బేబీ, నీ కోసం ఎంత దూరం వచ్చాను, ఒక హక్ కూడా ఇవ్వా? ఏంటి? ఎవరైనా వస్తారేమో అని. ఎవరు రావట్లేదు బేబీ, ఇవ్వు. రాహుల్, మా పిన్ని చూసేసింది. వెళ్ళిపో 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 ప్లీజ్. రేయ్, ఆగరా! ఎంత ధైర్యం ఉంటే బాయ్ ఫ్రెండ్ని ఇంటికి పిలిపించుకుంటావు? నేను పిలవలేదు పిన్ని, తనే వచ్చాడు. నార్మల్ బుద్ధుందా అసలు నీకు? ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు? లైఫ్ ని ఇలాగే స్పాయిల్ చేసుకుందాం అనుకుంటున్నావా? నువ్వు పిలవకపోతే వాడెందుకు వస్తాడు? ఈ గిఫ్ట్ ఇవ్వడానికి వచ్చాడు.